Are you able to see my screen? Yes, sir. Okay. So today we're going to discuss about projects. Okay. ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే లైక్ ద వే మనకి ఎలా ప్రాజెక్ట్స్ వస్తాయి అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో మనం నిన్న చెప్పుకున్నట్టే ఎస్ఏపి ఫికో అనేది మనం నేర్చుకుంటే ఎన్ని టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకు వస్తాయి? 3 types of jobs, sir. వాట్ ఆర్ దోస్? Administrative type and consultant and end user. అడ్మినిస్ట్రేటివ్ ఇస్ ద మాడ్యూల్స్ అండి. సో అది కాదు, ఓన్లీ కన్సల్టెంట్ అండ్ ఎండ్ యూజర్, దట్స్ ఇట్. Okay, sir. Consultant and second one is end user jobs. End user లో కూడా మళ్ళీ 3 టైప్ ఆఫ్ ఉంటాయి. అదే R2R, P2P, O2C. ఎండ్ యూజర్ లో మళ్ళీ R2R, P2P, O2C అని చెప్పి మళ్ళీ 3 కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ కన్సల్టెంట్ 1 అండ్ ఎండ్ యూజర్. అసలు ఈ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి? మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక ఏబిసి కంపెనీ అనే ABC company using Tally software, Tally, for the recording of the books of accounts. Now they want to introduce SAP in their company. ఓకే. సో ఏబిసి కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. అది టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుంది. అంటే టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకుంటుంది. సో నా ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది వాళ్ళ కంపెనీలో. సో అలాంటి సినారియోలో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది పర్చేస్ చేయాలి కదా, చేయాలా లేదా? Yes, sir. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలి. సో వన్స్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది పర్చేస్ చేయాలి అని అంటే ఒక కన్సర్న్ కొన్ని కంపెనీస్ ఉంటాయి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ సేల్ చేయడానికి, అంటే ఆ సర్వర్ సేల్ చేయడానికి ఆ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళు పర్చేస్ చేయొచ్చు. కైండ్ ఆఫ్ ఇండియాస్లో ఎస్ఏపి ఇండియా అని చెప్పి కొన్ని కంపెనీస్ ఉంటాయి ఇండియాలో. సో వీళ్ళ దగ్గర ఏంటి అని అంటే ఏబిసి కంపెనీ purchase the server from SAP India. ఓకే. SAP ఇండియా నుంచి పర్చేస్ చేస్తుంది. సో వన్స్ ఇది పర్చేస్ చేసిన తర్వాత కన్సల్టెంట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్. ఓకే. కన్సల్టెంట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్కి వీళ్ళు ఎవరొకరిని హైర్ చేసుకోవాలా, హైర్ Yes. చేసుకోవాలా లేదా? సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏబిసి కంపెనీ విల్ హైర్ some consultancy services, will hire kind of TCS for the configuration purpose. ఓకే. సో ఇప్పుడు వన్స్ ఈ టీసీఎస్ అనేది టీసీఎస్ కంపెనీని కాంటాక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ కోసం టీసీఎస్ని కాంటాక్ట్ అయితే అప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ టీసీఎస్ ఏం చేస్తుంది, సేమ్ ఇప్పుడు ఏ ఏరియాస్లో అయితే కాన్ఫిగరేషన్ అనేది చెయ్యాలో ఆ ఏరియాస్కి సంబంధించి కన్సల్టెంట్స్ని హైర్ చేసుకుంటుంది. టీసీఎస్ కంపెనీ హైర్ చేసుకుంటుంది అండ్ ఏబిసి కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని ఫినిష్ చేస్తుంది. అది కూడా ఏ వేలో చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీకి
ఏబిసి కంపెనీ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్, ప్రొడక్షన్. ఓకే, ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ కి ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది ఏబిసి కంపెనీ. సో ఇప్పుడు వీటికి కొన్ని కన్సల్టెంట్స్ ని హైర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ కన్సల్టెంట్స్ ని ఎవరు హైర్ చేసుకుంటారు? కాన్ఫిగరేషన్ చేయాలి అని అంటే కొంతమంది కన్సల్టెంట్స్ ని హైర్ చేసుకోవాలి కదా. ఆ కన్సల్టెంట్స్ ని TCS company will hire some consultants for the configuration. సో ఆ కన్సల్టెంట్స్ ఎవరెవరు అంటే ఇది FI కన్సల్టెంట్, పర్చేస్ కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఒక మోడల్ చెప్దాము. మాడ్యూల్. సో ఇప్పుడు ఫైనాన్స్ కి SAP లో ఉండే మాడ్యూల్ ఏంటి? FI. పర్చేస్ కి సార్. ఎస్, మెటీరియల్ మేనేజ్మెంట్. సేల్ కి SD. HR కి HRM. ఆబ్వియస్లీ HR అనే ఉంటుంది. ప్రొడక్షన్ కి PP. ప్రొడక్షన్ ప్లానింగ్. ఓకే, సో ఇది FI కన్సల్టెంట్. MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, ప్రొడక్షన్ కన్సల్టెంట్. ఓకే, సో ఇలా ఇది ఏబిసి కంపెనీ యొక్క డిపార్ట్మెంట్స్. ఓకే, సో ఇవి మాడ్యూల్స్, ఆ డిపార్ట్మెంట్స్ కి SAP ప్రొవైడ్ చేసే మాడ్యూల్స్. ఇప్పుడు ఈ కన్సల్టెంట్స్ ని TCS will hire consultants. Can you Sandeep, can you please go on mute? I'm getting so much noise. TCS will hire కన్సల్టెంట్స్. ఓకే, ఈ కన్సల్టెంట్స్ ని హైర్ చేసుకునేది కొన్నిసార్లు ఏంటి అంటే కంప్లీట్లీ ఏ కంపెనీని అయితే హైర్ చేసుకుంటున్నారో, ఎవరైతే కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే హైర్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఏబిసి కంపెనీ అండ్ TCS కంపెనీ ఇద్దరు కూడా కలిసి హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఫస్ట్ కన్సల్టెంట్స్ ని వీళ్ళందరినీ హైర్ చేసుకొని తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక పర్టికులర్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ ASAP రోడ్ మ్యాప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే లైక్ దేర్ ఇస్ వన్ ప్రాసెస్ టు డూ అ కాన్ఫిగరేషన్. సో ఇది కంప్లీట్లీ కన్సల్టెంట్ రిలేటెడ్ థింగ్, ఎండ్ యూజర్ రిలేటెడ్ థింగ్ కాదు, బట్ స్టిల్ ఐ జస్ట్ కవర్ ఫ్యూ థింగ్స్. ఓకే, సో ASAP రోడ్ మ్యాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఈ ASAP రోడ్ మ్యాప్ ద్వారానే కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఫినిష్ చేస్తారు. ఎవరికైనా ఐడియా ఉందా ఈ ASAP రోడ్ మ్యాప్ అంటే ఏంటి అనేది? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? ఎనీవన్? అంటే ఈ ASAP రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఇనీషియల్ గా ఏబిసి కంపెనీ పర్చేస్ చేసింది సర్వర్, తర్వాత TCS కంపెనీని హైర్ చేసుకుంది. ఇప్పుడు TCS కంపెనీ, ఏబిసి కంపెనీ ఇద్దరు కూడా
కొంతమంది కన్సల్టెంట్స్ ని హైర్ చేసుకుంది. ఎందుకు? కాన్ఫిగరేషన్ చేయడానికి, వాళ్ళ కంపెనీ యొక్క కాన్ఫిగరేషన్ చేయడానికి. అంటే లైక్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది కూడా అంటే, ఇప్పుడు ఏబిసి కంపెనీ. సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇది కంపెనీ అవుతుంది. ఇప్పుడు ఏబిసి కంపెనీ అండర్లో ఓకే. సో ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీని అండర్లో ఒక 3 కంపెనీస్ ఉన్నాయనుకుందాం. అంటే కైండ్ ఆఫ్ ఏబిసి సిమెంట్, ఏబిసి స్టీల్, ఏబిసి మోటార్స్, ఇలా ఒక 3 కంపెనీస్ ఉన్నాయనుకుందాం. అగైన్ ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికి బ్రాంచెస్ కూడా ఉంటాయా? బ్రాంచెస్ ఉంటాయా, ఉండవా? Yes, sir. సో ఇప్పుడు ఆ బ్రాంచెస్ ను కూడా ఒకసారి ఇక్కడ మెన్షన్ చేద్దాం. Sir, yesterday you told already this type of thing taking Reliance group of companies. ఎస్ తీసుకున్నాను, బట్ ఇంకా కొంచెం ఎలాబరేట్ చేయడానికి నేను జస్ట్ చెప్తున్నా అంతే. అవన్ ఐడియా. ఓకే, ఇప్పుడు దీనికి హైదరాబాద్ లొకేషన్ అండ్ వైజాగ్ అని చెప్పి పెట్టాను. ఇప్పుడు ఇదే విధంగా ఈ స్టీల్ కి, మోటార్స్ కి, ఇవి రెండిటికి కూడా అప్లై చేశాను అని అనుకుందాం. ఓకే, సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ. కంపెనీ అంటే ఈజ్ నాట్ అ సబ్ కంపెనీ. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో చాలా సబ్ కంపెనీస్ ఉంటాయి. సో మనం ఇన్ జనరల్ వర్డ్స్ లో మనం కంపెనీ అనే పేరుతోటి పిలుస్తూ ఉంటాం. బట్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ కంపెనీని మాత్రమే కంపెనీ అని అంటాం. ఓకే, సబ్ కంపెనీస్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అని పిలుస్తాం మనం. సో కంపెనీ కోడ్ అంటే ఇస్ ఎ సబ్ కంపెనీ అని అర్థం. ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అని పిలుస్తాం. ఇది ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఎల్స్ ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బిజినెస్ ఏరియాస్ ఉండవు, దే హ్యావ్ ద ప్లాంట్స్ ఆర్ గూడౌన్స్ ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇది బిజినెస్ ఏరియా. అండ్ ఆల్సో ఇప్పుడు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనో ఇలా చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడెక్కడైతే కాన్ఫిగరేషన్ చెయ్యాలో ఆ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉండాలి కదా, ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి అనేది ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉండాలా లేదా? ఒక రిపోర్ట్ అంటే ఒక డేటా మొత్తం గ్యాదర్ చేయాలి కదా. సో ఒక డేటా గ్యాదర్ చేసిన దగ్గర నుంచి
కాన్ఫిగరేషన్ చేసేంత వరకు ఆ ప్రాసెస్ని మనము అసాప్ రోడ్ మ్యాప్ అని అంటాం. ఆ ప్రాసెస్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అసాప్ రోడ్ మ్యాప్ అని అంటాం. సో ఇందులో ఆ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్. సో ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఏంటి అని అంటే, సో ఇందులో రోల్స్ అండ్ వర్క్ అసైన్మెంట్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్లోనే జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇనీషియల్గా మనం చెప్పుకున్నాం కదా, టీసీఎస్ కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ వర్క్ అనేది అసైన్ చేయాలి, ఓకే, ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ వర్క్ అసైన్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐకి సంబంధించి ఎఫ్ఐ కాన్ఫిగరేషన్కి సంబంధించి ఒక 2 మెంబర్స్ని హైర్ చేసుకున్నారు అనుకుందాం. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ని ఒక ఇద్దరిని హైర్ చేసుకుంటే, సో ఎఫ్ఐ మొత్తాన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. కైండ్ ఆఫ్ అకౌంట్స్ పేబుల్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్. సో ఇవన్నిటినీ కూడా కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఎవరెవరు ఏది చేయాలి అనేది ఆ కైండ్ ఆఫ్ వర్క్ అలొకేషన్ ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్లోనే జరుగుతుంది. అండ్ గోల్స్, సో ఎంతవరకు కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఏ సెట్ ఆఫ్ ఏరియా వరకు మనం కాన్ఫిగరేషన్ చేయాలి, ఇలాంటి అన్నీ కూడా ద ప్రాజెక్ట్ ప్రిపరేషన్లోనే జరుగుతూ ఉంటుంది. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి బిజినెస్ బ్లూ ప్రింట్. బిజినెస్ బ్లూ ప్రింట్. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎస్ఏపి ఫికో అనేది, అసలు ఎస్ఏపి ఫికో అనే కాదు, ఎస్ఏపి అనేది ఈజ్ కైండ్ ఆఫ్ వన్ ఫ్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్. ఓకే, ఫ్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్. సో ఫ్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, ఇది దీంట్లో మనం స్పెసిఫిక్గా ఏదో కోడింగ్స్ ఇలాంటివి రాయాల్సిన అవసరం లేదు. సో మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ ఐడియా ఉన్నాయా మీకు? అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఐడియా Yes, ఉందా? sir. సో అదే టైప్లో ఎస్ఏపి కూడా అలానే ఉంటుంది. ఎస్ఏపి కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లోనే ఉంటుంది. సో ఇందులో మనం ఏది కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని ఫీల్డ్స్ అది అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో మనం వాటిని జస్ట్ మెన్షన్ చేస్తే చాలు, ఏ ఫీల్డ్లో ఏ డేటా ఎంటర్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటే చాలు. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్. కొన్ని సినారియోలో ఏంటి అని అంటే, ఎస్ఏపి మాడ్యూల్కి అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ జనరల్గా లైన్ ఐటెం డిస్ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ లైన్ ఐటెం డిస్ప్లేలో ఏంటి అని అంటే, మనము ఒక పర్టికులర్ జిఎల్లో ఎన్ని ఎంట్రీస్ అయితే పోస్ట్ చేసామో ఆ లిస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ అనేవి మనం చూడొచ్చు. ఓకే, ఆ లిస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అనేది మనం చూడొచ్చు. ఎలా? కంపెనీ కోడ్ వైజ్ వన్ పర్టికులర్ జిఎల్లో ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ అయ్యాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన ఏ డేట్లో పోస్ట్ చేశారు, ఎంత అమౌంట్ పోస్ట్ చేశారో, అది డెబిట్ అయిందా, క్రెడిట్ అయిందా, లేదు అని అంటే వాట్ ఈస్ ద కాస్ట్ సెంటర్ ఆర్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ సెంటర్, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్లో నాకు కంపెనీ కోడ్ వైజ్ డేటా కాకుండా ఐ నీడ్ ద డేటా అండ్ బిజినెస్ ఏరియా వైజ్ కానీ, లేదు అని అంటే ప్రాఫిట్ సెంటర్ ఏరియా వైజ్ కానీ నాకు డేటా కావాలి. అంటే ఒక ప్రొడక్ట్ వైజ్ నాకు డేటా కావాలి అని అన్నప్పుడు కొన్నిసార్లు ఇలా బిజినెస్ రిక్వైర్మెంట్కి ఎస్ఏపి ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. అలాంటి సినారియోలో కొంత డెవలప్ చేయాలి. సో కైండ్ ఆఫ్ కొంత కోడింగ్ రాయడమో, లేదు అంటే ఇంకేదన్నా సమ్ అదర్ టీ కోడ్స్ని క్రియేట్ చేయడమో, ఇలా చేయాల్సి వస్తుంది. సో అలాంటి సినారియోలో వాటి రిక్వైర్మెంట్ ఏంటి, ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి వస్తే ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇలాంటి డేటా మొత్తాన్ని కూడా ఈ ఏబిసి కంపెనీ నుంచి టీసీఎస్ తీసుకుంటుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఏబిసి కంపెనీకి ఎక్కడెక్కడ బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ వేలో కాన్ఫిగరేషన్ కావాలి, ఇలాంటికి సంబంధించిన కంప్లీట్ ఒక బ్లూ ప్రింట్ అనేది ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ స్టెప్లో టీసీఎస్ కంపెనీ తీసుకుంటుంది. అర్థమైందా ఈ 2 స్టెప్స్? ఆర్ఎల్స్ ఎవరికైనా డౌట్ ఉందా? ద వే ఎస్ఏపి కాన్ఫిగరేషన్ అండ్ ఎండ్ యూజర్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అనే దాన్ని మనం చెప్పుకుంటున్నాం అండి. ఇది ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ చాలా. అంటే ఒకవేళ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు చూస్తే గన్ షాట్ క్వశ్చన్ ఇది, అసలు ఏమాత్రం ఆలోచించరు.
గన్ షాట్ క్వశ్చన్ అంతే. ఓకే, అర్థమైందా ఈ 2 స్టెప్స్? ఎస్ సార్. యా. సో థర్డ్ వన్ వచ్చేసరికి రియలైజేషన్. సో ఈ రియలైజేషన్ లోనే కాన్ఫిగరేషన్ మొత్తం కూడా జరుగుతుంది. అంటే కంపెనీ ఏంటి, కంపెనీ కోడ్స్ ఏంటి, వాటి బిజినెస్ ఏరియాస్ ఏంటి, వాటి ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి. అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్. సో అదే యూకేలో కూడా వాళ్ళకి కంపెనీ ఉందనుకోండి, దానికి మళ్ళీ స్పెసిఫిక్ గా ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేయాలా లేదా? చేయాలి. సో ఆ ఫిజికల్ ఇయర్స్ క్రియేట్ చేయడం, వాటిని మళ్ళీ ఆ పర్టికులర్ కంపెనీ కోడ్స్ కి అసైన్ చేయడం. సో అండ్ అదే విధంగా ఫీ స్టేటస్ వేరియంట్, ఇలా కొన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కొంత కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో ఆ కాన్ఫిగరేషన్, ఆ బేసిక్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఈ రియలైజేషన్ లోనే జరుగుతాయి. ఓకే, అంటే స్టెప్ వైజ్. 4th స్టెప్ వచ్చేసరికి ఫైనల్ ప్రిపరేషన్. So whatever the configuration has been done in the third step of realization, ఈ రియలైజేషన్ లో ఏదైతే కాన్ఫిగరేషన్ అనేది జరిగిందో ఆ కాన్ఫిగరేషన్ ఇప్పుడు కన్సల్టెంట్ ఒక కాన్ఫిగరేషన్ చేశారండి, అది కరెక్టా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? టెస్ట్ చేస్తే తెలుస్తుంది. టెస్టింగ్ చేయాలి. సో ఆ టెస్టింగ్ అనేది ఈ ఫైనల్ ప్రిపరేషన్ లో జరుగుతుంది. అర్థమైందా? ఆ టెస్టింగ్ వన్స్ కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది అని అంటే ఆ టెస్టింగ్ మొత్తాన్ని కూడా ఫైనల్ ప్రిపరేషన్ లో జరుగుతుంది. సో వన్స్ ఆ టెస్టింగ్ లో ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అని అంటే, ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి ఆర్ ఎల్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అగైన్ ఆ కాన్ఫిగరేషన్ అనేది మళ్ళీ చేసి అగైన్ మళ్ళీ టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా ఏ ఇష్యూ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నప్పుడు అప్పుడు ఆ ప్రాజెక్ట్ అంటే ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ని ఆ కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకొని ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఎండ్ యూజర్ గా మనం ఎక్కడ వర్క్ చేస్తాం ఒకసారి చెప్పండి? ప్రొడక్షన్ సర్వర్. ఎగ్జాక్ట్లీ. సో గో లైవ్ అంటే ఆ కాన్ఫిగరేషన్ ఈ 4th స్టెప్స్ లో, ఈ 4 స్టెప్ లో ఏవైతే కాన్ఫిగరేషన్ చేశారో ఆ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో ఎండ్ యూజర్ వర్క్ చేసేది ప్రొడక్షన్ సర్వర్ లోనే. అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్ అబౌట్ దిస్ ASAP రోడ్ మ్యాప్? ఏవైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. క్లియర్? సో ఇది ఈ విధంగా కన్సల్టెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ సినారియోలో ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ ఏదైతే ఉందో ఆ ఏబిసి కంపెనీ అనేది జనరల్లీ యూకే బేస్డ్ కంపెనీ అని అనుకుందాం. ఓకే, యూకే బేస్డ్ కంపెనీ అని అనుకుందాం. ఇది ఇండియాలో లేదు, యూకేలో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి కాన్ఫిగరేషన్ అయిపోయిందా? కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ అయిపోయిందా? డన్ ఆర్ నాట్? ఇప్పుడు మనం చూసాం కదా ఇదంతా, రైట్? కాన్ఫిగరేషన్ హ్యాస్ బీన్ డన్. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి కదా, ఇప్పుడు జనరల్లీ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలంటే ఒక ప్రాపర్ సెటప్ ఉండాలా, కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్, సిస్టమ్స్, ఒక ఆఫీస్ సెటప్, ఇదంతా ఉండాలా లేదా? అండ్ ఆల్సో దానికంటూ కొంత ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఇలాంటి సినారియోలో ఏంటి అని అంటే ఏబిసి కంపెనీ అంటే ఆ కంపెనీ ఆ ఆఫీస్ సెటప్ ఎంప్లాయీస్ని ఇంతమందిని హైర్ చేసుకోవాలని అనుకోవట్ల. సో ఇలాంటి సినారియోలో ఏబిసి కంపెనీ విల్ హైర్ సమ్ అదర్ అకౌంట్స్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ. ఓకే, సో ఈ కంపెనీ ఇదేం చేస్తుందంటే ఏ కంపెనీస్ అయితే అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అలాంటి కంపెనీని కాంటాక్ట్ అయ్యి
సో మాకు అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయగలుగుతారా అంటే ఇలాంటి ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకుంటారు. సో ఇప్పుడు ఇది యూకే బేస్డ్ కంపెనీ అని చెప్పాను కదా, యూకేలో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్ సో హూ ప్రొవైడ్ ద అకౌంటింగ్ సర్వీస్. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే అది ఎలా అంటే, ఇక్కడ కొన్ని ఆడిట్ ఫార్మ్స్ మీకు తెలుసా? మన ఇండియాలో ఆడిట్ ఫార్మ్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఆడిట్ ఫార్మ్స్ చిన్న చిన్న కంపెనీస్ అన్ని వాళ్ళు టాలీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ అంటే టాలీ సాఫ్ట్వేర్లో అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakh ఒక 30 lakh బిజినెస్ జరిగే కంపెనీస్ ఉన్నాయని అనుకుందాం. ఓకే, చిన్న కంపెనీస్ ఒక 20 lakh అనో 25 lakh అనో 30 lakh అనో బిజినెస్ జరిగే కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ పర్చేస్ చేసి అండ్ ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేసి ఇంకొక ఎంప్లాయీని హైర్ చేసుకొని అకౌంట్స్ మెయింటైన్ చేయడం అంటే కొంచెం మళ్ళీ డిఫికల్ట్ పార్టేనా కాదా? అవునా? సో అలాంటి ఓకే. సినారియోలో ఏం చేస్తుందంటే ఆ కంపెనీస్ ఆడిట్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఆడిట్ ఫార్మ్స్కి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. అంటే ఏ రోజు ఎంతెంత బిజినెస్ జరుగుతుందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఆడిట్ ఫామ్కి ఇస్తే వాళ్ళు అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఫైనల్గా రిపోర్ట్ అనేది వీళ్ళకి ఇస్తారు. ఈ ఆడిట్ ఫామ్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సిఏ ఇంటర్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ సో ఈ ఆడిట్ ఫామ్స్ లోనే వర్క్ చేస్తారు. సో ఈ ఆడిట్ ఫామ్స్ లో కొన్ని స్మాల్ బేస్డ్ కంపెనీస్ కి అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. కొంత అమౌంట్ తీసుకొని అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అదే విధంగా యూకేలో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి ఇలాంటి అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే, కానీ ఆ ప్రైజెస్ అనేవి మేబీ ఎక్కువ ఉండొచ్చు. అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు. సో మేబీ వాళ్ళ కాంట్రాక్ట్కి అది సెట్ అవ్వకపోవచ్చు. అలాంటి సినారియోలో ఈ ఏబిసి కంపెనీ విల్ కాంటాక్ట్ ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీస్ని కాంటాక్ట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీ కాంటాక్ట్ ఇన్ఫోసిస్ ఇండియా. ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీని కాంటాక్ట్ అయింది ఫర్ ద అకౌంటింగ్ సర్వీసెస్. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కోసం ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీని కాంటాక్ట్ అయితే సో వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, కైండ్ ఆఫ్ వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయాలి. అంటే ఒక డేటా ఈరోజు మనకి ఇచ్చారు అని అనుకోండి, ఓకే, ఈరోజు ఇచ్చారు అని అంటే ఆ డేటాని ఎంత టైం లోపు ఫినిష్ చేయాలి. సో ఇలాంటివి కొన్ని థింగ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా కాంట్రాక్ట్లోనే ఉంటాయి. ఆ కాంట్రాక్ట్లోనే అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్నే ఆ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫోసిస్ కంపెనీ ఏబిసి కంపెనీకి అకౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో a contract between ABC and Infosys company for recording of the books of accounts. Recording of the books of accounts. Okay, so ఇప్పుడు సేమ్ యాజ్ ఆ ఏబిసి కంపెనీ ఏ డేటా అయితే ఇస్తుందో ఆ డేటాని ఇన్ఫోసిస్ కంపెనీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళ మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది అండ్ ఆల్సో ఒక కాంట్రాక్ట్ ని బేస్ చేసుకొని వీళ్ళు డేటా ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీ షేర్డ్ వన్ డేటా విత్ ఇన్ఫోసిస్ కి ఒక డేటా పంపించింది. ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ కంపెనీ యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రకారం, యాజ్ పర్ ద కాంట్రాక్ట్ ప్రకారం వాట్ ఎవర్ ద డేటా దే హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్లయింట్, సో ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేది ఆ డేటాని విత్ ఇన్ 48 hours లో దాన్ని డేటా అనే దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయాలి, ఆ అప్లికేషన్ లో రికార్డ్ చేయాలి. ఓకే, సో కానీ 48 hours లో రికార్డ్ చేయడం
చేయడంలో ఫెయిల్ అయింది. ఇలాంటి సినారియోలో దే విల్ బి వన్ కాంట్రాక్ట్ ఉంటుంది, అది బ్రీచ్ అవుతాం మనం. దాని పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రకారం పర్టికులర్ టైంలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి రికార్డ్ చేయాలి వాళ్ళు ఇచ్చిన డేటాని. దానిలోపు మనం రికార్డ్ చేయలేకపోతే ఒకటి బ్రీచ్ అవుతాం. అదేంటో చెప్పగలుగుతారా? ఈ పదం ఎప్పుడైనా విన్నారా? నో సార్. నో, ఎవరు కూడా ఎవరు వినలేదా? No, sir. ఓకే. సో ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ప్రతి కంపెనీలో, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో ఇది ఉంటుంది. ప్రతి కంపెనీలో ఇది ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ఇప్పుడు ఏదైనా ఒక డేటాని 48 అవర్స్లో రికార్డ్ చేయాలి అని అంటే యూ షుడ్ రికార్డ్ ద డేటా విత్ ఇన్ 48 అవర్స్. ఒకవేళ డేటా రికార్డ్ చేయకపోతే సో యూ విల్ బ్రీచ్ ఎస్ఎల్ఏ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ అనేది బ్రీచ్ అయినట్టు. సో ఇలాంటి సినారియోలో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎల్ఏ బ్రీచ్ అయ్యారు అని అంటే, ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎల్ఏ బ్రీచ్ అయితే చాలా డేంజర్ అనమాట. ఎలా డేంజర్ అవుతుంది అని అంటే, సో ఇఫ్ దే బ్రీచ్ ఎస్ఎల్ఏ కంటిన్యూస్లీ, ఒకటి ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వరు, క్లయింట్ బోనస్ ఇవ్వరు. 2, ఒక సర్టైన్ టైం తర్వాత మేబీ ప్రాజెక్ట్ మిస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, ఇప్పుడు యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రకారం 48 అవర్స్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఆ డేటా అనేది రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఇదే విధంగా ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మిస్ చేసుకుంటూ వెళ్ళారు, వాళ్ళకి ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ఓకే, వీళ్ళు ఆన్ టైం వర్క్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటారా లేదా క్లయింట్స్? ఎస్ సార్. సో అలాంటి సినారియోలో ప్రాజెక్ట్ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎస్ఎల్ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఈ ఎస్ఎల్ఏ కూడా ఎలా ఉంటుంది అని అంటే, సో క్లయింట్ ఇచ్చిన ఎస్ఎల్ఏ ఒకటైతే కంపెనీస్ ఇంకో ఎస్ఎల్ఏ అనేది సెటప్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్గా 48 అవర్స్ ఎస్ఎల్ఏ అనుకోండి. సో మన కంపెనీస్ మనకేమిస్తుంది, 24 అవర్స్లోనే ఈ డేటా రికార్డ్ చేయాలని చెప్పి ఇస్తుంది. ఎందుకు అని అంటే ఫర్ సేఫ్ సైడ్. ఒకవేళ ఆ డే మిస్ అయినా కూడా ఇంకొక డే ఉంటుంది కదా బఫర్ టైం అన్నట్టు, ఇంకొక ఎస్ఎల్ఏ మనకిస్తారు. బట్ ఏదైనా కూడా వీ నీడ్ టు మీట్ అవర్ ఎస్ఎల్ఏ. దట్స్ ద మేజర్ థింగ్. ఇఫ్ యూ మిస్ ద ఎస్ఎల్ఏ, యాజ్ ఎ ఎంప్లాయీగా మీరు మిస్ చేసినట్టు కాదు, ఇన్ఫోసిస్ మిస్ ఎస్ఎల్ఏ అన్నట్టు అంటారు. అర్థమైందా? ఇన్ఫోసిస్ మిస్ అయింది అంటే క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఎవరు తెలియదు. ఇన్ఫోసిస్ ఇస్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇన్ఫోసిస్ ఈజ్ నాట్ మీట్ ద ఎస్ఎల్ఏ ఆన్ టైం. సో ప్రాజెక్ట్ మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ సినారియోలో హూ ఈస్ క్లయింట్ అండ్ హూ ఈస్ సర్వీస్ ప్రొవైడర్? ఏబిసి చెప్పండి. కంపెనీ క్లయింట్ సార్. Yes, సర్వీస్ ప్రొవైడర్. yes. Infosys is a service provider. సో ఇది డైరెక్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు మీకు కొన్ని ఎంఎన్సి కంపెనీస్లో కూడా యాజ్ ఏ ఎండ్ యూజర్గా ఓపెనింగ్స్ ఉన్నాయి అని అంటే లైక్ దిస్ వే, ఇలా జరుగుతుంది. ప్రాజెక్ట్స్ కూడా ఇలానే వస్తాయి. అర్థమైందా మీకు ఇప్పుడు? గాట్ ఇట్? సో ప్రాజెక్ట్స్ కూడా ఇలానే వస్తాయి. సో వీళ్ళు హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ మిమ్మల్ని హైర్ చేసుకుంది ఎవరి కోసం? ఏబిసి కంపెనీ కోసం. ఏబిసి కంపెనీ కోసం హైర్ చేసుకుంది. సో ఇదే విధంగా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. కైండ్ ఆఫ్ యూకే ఆర్ యుఎస్, ప్యారిస్ ఆర్ ఆస్ట్రేలియా. సో ఇలాంటి కంట్రీస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి ఇండియాలో ఉన్న టాప్ ఎంఎన్సి కంపెనీస్ డీల్ చేస్తూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అక్కడ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది డైరెక్ట్ ప్రాజెక్ట్. ఇది యాక్చువల్లీ ఇన్ఫోసిస్ కి క్లయింట్ కి మధ్య ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు కదా. ఇట్స్ అ డైరెక్ట్ Nobody. ప్రాజెక్ట్, రైట్?
డైరెక్ట్ ప్రాజెక్ట్. కొన్నిసార్లు పేరోల్ ప్రాజెక్టులు కూడా ఉంటాయి. అర్థమైందా? పేరోల్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సేమ్ ఇదే ఏబిసి కంపెనీ ఎవరికి ఇచ్చింది ప్రాజెక్ట్ అనేది? ఇన్ఫోసిస్ కి ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ ఏం చేస్తుందంటే, ఇన్ఫోసిస్ విల్ హైర్ one more company to record the books of accounts. So kind of Cognizant ni hire చేసుకుంది అని అనుకుందాం. సో ఇప్పుడు ఇనీషియల్ గా కాగ్నిజెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. ఇది ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? ఇన్ఫోసిస్ కి రిపోర్ట్ చేస్తుంది సార్. ఇన్ఫోసిస్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? ఏబిసి కంపెనీకి రిపోర్ట్ చేస్తుంది. క్లయింట్ కి రిపోర్ట్ చేస్తుంది. సో ఇలా అంటే ఒక కంపెనీకి అండ్ సర్వీస్ ప్రొవైడర్ కి మధ్య ఇంకొక కంపెనీ ఉండి, అంటే ప్రాజెక్ట్ యాక్చువల్ గా ఇంకొక కంపెనీకి వచ్చింది, కానీ ఆ కంపెనీ ఇంకొక కంపెనీని హైర్ చేసుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని మనం పేరోల్ ప్రాజెక్ట్స్ అని అంటాం. అర్థమైందా? ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పేరోల్ ప్రాజెక్ట్స్. సో మేబీ ఇలాంటివి కూడా ఉంటాయండి. ఆబ్వియస్లీ ఇలాంటి ప్రాజెక్టులు కూడా ఉంటూ ఉంటాయి. బట్ మేక్ షూర్ పేరోల్ ప్రాజెక్ట్స్ కంటే కూడా డైరెక్ట్ ప్రాజెక్టులు అయితేనే మనకి శాలరీ పరంగా అండ్ నాలెడ్జ్ పరంగా కూడా సేఫ్ అవుతుంది. ఎందుకు ఇలా అంటున్నాను అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఏబిసి కంపెనీ, అవునా? వీళ్ళు ఎవరికి ప్రాజెక్ట్ ఇచ్చారు? ఇన్ఫోసిస్ కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అంటే నేను ఒక ర్యాండమ్గా ఒక వాల్యూ తీసుకుంటున్నాను. ఒక 10 lakh ఇస్ అ ప్రాజెక్ట్ వాల్యూ అనుకుందాం. అకౌంట్స్ మెయింటైన్ చేస్తే, అకౌంట్స్ కంప్లీట్గా మెయింటైన్ చేస్తే 1 yearకి ఒక 10 lakh వస్తుంది అనుకుందాం. సో ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కాకపోతే నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకే, ఒక 10 lakh అనేది వస్తుంది ఎంటైర్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే. ఏది ఇన్ఫోసిస్ అకౌంట్ మెయింటైన్ చేస్తే ఒక 10 lakh rupees అనేది వస్తుంది పర్ మంత్ అనుకుందాం, పర్ మంత్కి. ఓకే, సో ఇప్పుడు ఈ 10 lakhలో వీళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్ గెయిన్ చేయాలి అని అంటే, ఈ ఆఫీసెస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ కూడా వీటి ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా ఎంత అయి ఉండాలి? అట్లీస్ట్ ఒక 2 lakh అన్న ప్రాఫిట్ ఉండాలి అని అంటే టోటల్ ఎక్స్పెన్సెస్ ఒక 8 lakh పెట్టుకోవాలి కదా. 8 lakh ఉన్నా ఒక 2 lakh మిగులుతుంది. అది ఎంప్లాయీ శాలరీ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, లేదు అని అంటే ఫర్నిచర్ కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక 8 lakh ఎక్స్పెన్సెస్ అయితే 2 lakh మిగులుతుంది. రైట్, అవునా? సో ఇది డైరెక్ట్ ప్రాజెక్ట్. అదే కనుక ఇది ఇంకా మిగిల్చుకోవాలని చెప్పి కాగ్నిజెంట్కి 6 lakh ఇచ్చారనుకోండి ప్రాజెక్ట్. కాగ్నిజెంట్కి 6 lakh ఈ ఇన్ఫోసిస్ మళ్ళీ ప్రాజెక్ట్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వీళ్ళకి ఆఫీస్ సెటప్ ఉండదు, అంటే ఎక్కువ అంత మచ్ ఆఫీస్ సెటప్ ఉండదు, ఎక్కువ మంది ఎంప్లాయీస్ అవసరం ఉండరు. అవునా కదా? సో వీళ్ళకి ఒక 2 lakh వరకే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి 6 lakh ప్రాజెక్ట్ ఇస్తే వీళ్ళు అదే ప్రాజెక్ట్కి అనుగుణంగానే కదా వీళ్ళు ఎంప్లాయీస్ని హైర్ చేసుకునేది, అండ్ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా అంతే ఉంటాయి కదా. సో కంపారిటివ్ డైరెక్ట్ ప్రాజెక్ట్ కంటే పేరోల్ ప్రాజెక్ట్కి వాళ్ళు శాలరీస్ తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా? సో అందుకోసం అని చెప్పి ప్రిఫర్ డైరెక్ట్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు చెప్పింది కొంచెం లాజికల్ గానే ఉందా లేదా చెప్పండి?
సో మేక్ ష్యూర్ లైక్ మీరు ఏదైతే ప్రాజెక్ట్లో జాయిన్ అవుతున్నారో అది పేరోల్ ప్రాజెక్టా, డైరెక్ట్ ప్రాజెక్టా, అంటే మీరు డైరెక్ట్గా క్లయింట్కే రిపోర్ట్ చేస్తున్నారా, లేదు అంటే మధ్యలో ఇంకేదన్నా కంపెనీ ఉందా. సో ఇలాంటి ఒక క్లారిఫికేషన్ తీసుకోండి వైల్ ఇంటర్వ్యూలోనే. ఓకే, సో ఇది పేరోల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్? ఏదైనా డౌట్ ఉందా? కన్సల్టెంట్స్ No, కి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, అలా ప్రాజెక్ట్స్ ఏ విధంగా వస్తాయి, ఎండ్ యూజర్ కి ఎలా వస్తాయి అనేది క్లియర్. సో ఇప్పుడు ఎండ్ యూజర్ పార్ట్ లో మళ్ళీ మనకి త్రీ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయని చెప్పాం కదా. సో వన్ ఈస్ రికార్డ్ టు Accrual. రిపోర్ట్, P2, P2P, that means procure to pay, order to cash. order to cash, order to cash. So there are three type of jobs there. So one is record to report, procure to pay and order to cash. సో ఈ రికార్డ్ టు రిపోర్ట్ లో ఏంటి అని అంటే, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన అంటే అరౌండ్ 70 to 80% కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా ఈ రికార్డ్ టు రిపోర్ట్ నుంచే జరుగుతుంది. మెయిన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ రికార్డ్ టు రిపోర్ట్లోనే ఉంటాయి. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ కోసం ఒక నేను టూ త్రీ యాక్టివిటీస్ నేమ్స్ చెప్పి ఈ రికార్డ్ టు రిపోర్ట్లోనే ఎలా జరుగుతుంది అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ పోస్టింగ్స్ అన్నీ కూడా, జేఈ పోస్టింగ్స్ అంటే జర్నల్ ఎంట్రీ పోస్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ రికార్డింగ్ చేయడం కానీ, ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం కానీ, అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం కానీ, లయబిలిటీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం కానీ, అలాంటి జేఈ పోస్టింగ్స్ అన్నీ కూడా ఈ రికార్డ్ టు రిపోర్ట్లోనే జరుగుతాయి. ఓకే, తర్వాత అక్రూవల్ పోస్టింగ్స్ కూడా ఈ రికార్డ్ టు రిపోర్ట్లోనే జరుగుతాయి. Do you know what is mean by accruals? Do you know what is mean by accruals? no, sir. Accruals అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంత రా మెటీరియల్స్ పర్చేస్ చేసాం వెండర్ దగ్గర నుంచి. ఓకే, ఆర్ఎల్స్ ఏదన్నా ఒక మెటీరియల్ మనం తెచ్చుకున్నాం, దానికి సంబంధించిన పేమెంట్ చేయాలా లేదా? Yes, sir. ఆ పేమెంట్ అనేది మేబీ ఈ మంత్లో కాకుండా నేను నెక్స్ట్ మంత్లో పే చేస్తాను అని అంటే అప్పుడు ఓకేనా? ఏం Yeah. ప్రాబ్లం లేదు అందులో. Yesterday you said the 45 days buffer period. సో ఈ మంత్లో అంటే లైక్ కరెంట్లీ వీఆర్ ఇన్ ఏప్రిల్ మంత్. సో ఏప్రిల్ మంత్లో నేను ఒక పర్చేస్ చేశా, కొంత మెటీరియల్ తీసుకున్నాను వెండర్ దగ్గర నుంచి. సో వెండర్ ఆ డ్యూ ఏదైతే ఉందో నేను మే మంత్లో పే చేస్తాను. ఐ విల్ పే ఇన్ అ మే మంత్. సో ఈ గ్యాప్లో ఏప్రిల్ మంత్ క్లోజ్ అవ్వాలి కదా. యాక్చువల్లీ ఎన్నైతే ఎంట్రీస్ పోస్ట్ అయ్యాయో అవన్నీ కూడా ఏప్రిల్ మంత్లో క్లోజ్ అవ్వాలి కదా, అవ్వాలా లేదా? Yes. సో ఇప్పుడు వన్స్ ఏప్రిల్ మంత్ క్లోజ్ చేయాలి కాబట్టి ఇలాంటి సినారియోలో మనం నెక్స్ట్ మంత్లో పే చేయాల్సిన ఏదైతే డ్యూ ఉందో దాన్ని మనం ఈ మంత్లోనే యాజ్ ఏ అక్రూవల్గా పోస్ట్ చేస్తాం. అంటే ఫ్యూచర్ మంత్లో పోస్టింగ్ చేయాల్సిన వాటిని ఈ మంత్లోనే యాజ్ ఏ అక్రూవల్గా మనం రికార్డ్ చేస్తాం. సో దీని కంప్లీట్ మీనింగ్ తెలుసుకుందాం, అంటే లైక్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో మనం చూద్దాం, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. ఓకే, తర్వాత బ్యాంక్ రీకన్సలేషన్స్ కానివ్వండి, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదు అని అంటే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్, ఇలాంటి అన్నీ కూడా. సో జనరల్ లెడ్జర్ సంబంధించిన అంటే మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ హ్యాస్ బీన్ డన్ ఇన్ రికార్డ్ టు రిపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరుగుతూ ఉంటుంది. అందుకనే దీనికి ఈ R2Rకి స్కోప్ ఎక్కువ యాక్టివిటీస్ ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ప్రొక్యూర్ టు పే అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది మనకి SAP FI మాడ్యూల్ గురించి మనం నేర్చుకుంటున్నాం, అవునా? రైట్.
ఈ Yes, sir. ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ కి సంబంధించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ ఎఫ్ఐ మాడ్యూల్లో ఎస్ఏపిలో మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి అని అంటే ఇంటిగ్రేషన్ అడ్వాంటేజ్. అదర్ మాడ్యూల్స్ తోటి ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏపి ఫికో ఏ మాడ్యూల్స్ తోటి ఇంటిగ్రేషన్ అయి ఉంటుందో మీరు చెప్పగలుగుతారా? and PP. Sales department. SD. ఎస్, ఎస్ఏపి ఎఫ్ఐ అనేది ఒక 2 మాడ్యూల్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అదేంటి అని అంటే ఎంఎం తోటి, దట్ ఈస్ మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ తోటి, అండ్ అదే విధంగా ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎందుకు ఈ రెండిటితోటి ఎందుకు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అని అంటే దర్ ఇస్ వన్ పర్టికులర్ రీజన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను, ఎఫ్ఐ విల్ ఇంటిగ్రేట్ ఎంఎం అండ్ ఎస్డి మాడ్యూల్ అని చెప్పాను, రైట్? సో ఎంఎం అంటే ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇప్పుడు ఎంఎం మాడ్యూల్ చేసే మెయిన్ వర్క్ ఏంటి చెప్పండి? రా మెటీరియల్ ని పర్చేస్ చేయడం. ఎస్, రా మెటీరియల్స్ ని పర్చేస్ చేయడమే మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఎస్డి సేల్స్. ఫినిష్డ్ గూడ్స్ ని సేల్స్ చేయడం. సేల్స్ చేయడం. ఇప్పుడు రా మెటీరియల్స్ ఎవరి కోసం పర్చేస్ చేస్తారు? కంపెనీ కోసం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసమే కదా. ఎస్ సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వస్తువులు తయారు చేయడానికి ఏవైతే రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రా మెటీరియల్స్ ని ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఎంఎం మాడ్యూల్ వాళ్ళు పర్చేస్ చేస్తారు, అవునా? రైట్. సో ఇప్పుడు దే పర్చేస్ సమ్ మెటీరియల్స్, దే పర్చేస్ some material from vendor worth of 10 lakh. ఓకే, సో ఇప్పుడు ఒక 10 lakh వర్త్ ఆఫ్ మెటీరియల్స్ అనేది పర్చేస్ చేశారు ఎంఎం మాడ్యూల్ వాళ్ళు. మెటీరియల్ కూడా మనకు వచ్చేసాయి. ఇప్పుడు దానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరు చేయాలి? ఎఫ్ఐ చేయాలి. ఎఫ్ఐ చేయాలి. సో ఎఫ్ఐలో అకౌంట్స్ పేబుల్ అని చెప్పి ఒక మాడ్యూల్, ఒక సబ్ మాడ్యూల్ ఉంటుంది, అకౌంట్స్ పేబుల్ అని చెప్పి. ఈ అకౌంట్స్ పేబుల్ టీమ్ వాళ్ళు విల్ పే వెండార్ డ్యూ. వెండార్ డ్యూ అనేది పే చేస్తారనమాట. ఇప్పుడు సేల్ ఉంది, సేల్స్ టీమ్ సేల్ 10 lakh worth of products to customer. ఓకే, ఒక 10 lakh worth of products అనేవి కస్టమర్ కి సేల్ చేశారు. ఇప్పుడు ఆ సేల్ అమౌంట్ అనేది ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? రిసీవబుల్ టీమ్, అకౌంట్స్ రిసీవబుల్ టీమ్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. అకౌంట్స్ రిసీవబుల్ టీమ్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. కానీ కంప్లీట్ ప్రాసెస్ అంటే ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, సో ఎవరికి రిక్వెషన్ వస్తుంది, తర్వాత ఎవరి దగ్గర నుంచి మెటీరియల్స్ పర్చేస్ చేస్తారు, ఇలాంటి కంప్లీట్ ప్రాసెస్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రొక్యూర్ టు పే. బట్ ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంటింగ్ పేబుల్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. వాళ్ళు వెండర్స్ కి పేమెంట్ చేయడం, వెండర్ పేమెంట్ చేయడం కోసం మాత్రమే ఈ మాడ్యూల్ అనేది ఉంది. అకౌంట్స్ రిసీవబుల్ అనే టీము కేవలం కస్టమర్ పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ టీం అనేది ఉంది. అర్థమైందా? సో ఇది టైప్ ఆఫ్ జాబ్స్. దీనికి కూడా P2P సైకిల్ అండ్ O2C సైకిల్ అని చెప్పి 2 ఉంటుంది. సో అవి చెప్పుకున్నప్పుడు మీకు కంప్లీట్ గా వాట్ ఈస్ మీన్ బై P2P అండ్ వాట్ ఈస్ మీన్ బై O2C అని చెప్పి ఒక ఐడియా అనేది వస్తుంది.
బట్ అబౌట్ రికార్డ్ టు రిపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం, సో అసలు ఫస్ట్ మనం ఒక డేటా అనేది కలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి అంటే, మనకు డేటా ఒకటి వచ్చింది, సో బ్లైండ్గా దాన్ని మనం పోస్ట్ చేయలేం కదా, అంటే ప్రాసెస్ చేయలేం కదా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, రైట్? సో దాన్ని ఏ టైప్ ఆఫ్ వేలో అనాలిసిస్ చేయాలి, సో ఏదన్నా ఇష్యూస్ ఉంటే మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, సో ఇలాంటి థింగ్స్ గురించి రేపు మనం చెప్పుకుందాం. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ అదర్ అబౌట్ టుడే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దానికి సంబంధించి? ఎనీ డౌట్స్? సార్ వీటి గురించి అది అక్రూవల్ పోస్టింగ్స్ అండ్ రా మెటీరియల్, జనరల్ ఎంట్రీ, బ్యాంక్ రీకాన్సిలేషన్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్, ఇవి డీటెయిల్ గా రేపు చెప్తారా సార్? ఇంటర్ కంపెనీ లేదు, అది మెయిన్ టాపిక్స్ అండి. అవి మనం క్లాసెస్ లో 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాం. అక్రూవల్ ఉందంటే అక్రూవల్ గురించి ఒక 2 days, బ్యాంక్ రీకన్సిలేషన్ దానికి ఒక 3-4 days టైం పడుతుంది, అంటే దానికి కంప్లీట్ గా మనం చెప్పుకోవడం కోసం ఇంటర్ కంపెనీకి. సో 1 by 1 టాపిక్ వైజ్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే సార్. సో రేపు వాట్ ఈజ్ మీన్ బై రికార్డ్ టు రిపోర్ట్, వాట్ ఈజ్ మీన్ బై ప్రొక్యూర్ టు పే అంటే P2P సైకిల్, అండ్ వాట్ ఈజ్ మీన్ బై O2C సైకిల్. సో ఈ ఎండ్ యూజర్ టాపిక్స్ లో కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం రేపు, అంటే ఏ టైప్ ఆఫ్ వర్క్స్ జరుగుతాయి అనేది. ఓకే, ఏదైనా డౌట్స్ Okay, ఉంటే sir. రైట్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ డ్రాప్ అవుట్ ఫర్ టుడే. సందీప్, ఏదైనా డౌట్ ఉందా? No, sir. ఉదయ్? No, sir. థ్యాంక్ యూ, యూ మే డ్రాప్ అవుట్.